తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో రేషన్ కార్డులను సరికొత్త రూపంలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న కార్డుల రూపం మారబోతోంది. సరికొత్త కార్డులు జారీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కొత్తవి జారీ చేసే ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా కొత్తవి అందిస్తున్నాయి. పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో పాత కార్డుల స్థానంలో కొత్తవి నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ వ్యాప్తంగా 89,98,546 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఒక చిన్న పుస్తకం రూపంలో ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫోటోతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు వివరాలు ఉండేవి. ఆ తర్వాత వాటి స్థానంలో రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ముందు వైపు కుటుంబ సభ్యులు, గ్రూప్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు, వెనుక చిరునామా, ఇతర వివరాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆహార భద్రతా కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే అన్ని వివరాలు ఉండేలా రూపొందించారు. ఇందులో యజమాని, కుటుంబ సభ్యుల ఫోటో లేకుండా కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం, కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి. కార్డుపై తెలంగాణ లోగోతో పాటు సీఎం ఫోటో, కుటుంబ సభ్యుల ఫోటో, వివరాలు ఉండేలా రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే వేలిముద్రల సేకరణ తరువాత వేలిముద్రలు వేయని వారిని తొలగించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో కార్డుపై ముద్రించే అవకాశం ఉంది.